వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను మరొక స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే అటుకుల పాయసం అండి. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను అటుకులు తీసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాము. ఒక స్ట్రైనర్ తీసుకుందాము. ఈ స్ట్రైనర్లో అటుకులు వేసుకుందాము. ఈ అటుకుల్ని ఒక్కసారి వాష్ చేసుకుందాము. ఓకే అండి, ఇలా వాష్ చేసుకున్నాం కదా. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్రసాదం తయారు చేసుకునే గిన్నె పెట్టుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోనికి నెయ్యి వేసుకుందాము. నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను. ఓకే అండి, ఇగో ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే గిన్నెలో మరొక 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు మనం అటుకులు వేసుకుందాము. ఈ అటుకుల్ని నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై చేసుకున్నాం కదా అటుకుల్ని. నేను 1/2 లీటర్ అన్ని మిల్క్ కాచి పెట్టుకున్నానండి. ఇందులో వేసేసుకున్నాము అటుకులలో. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మరొక స్టవ్ మీద చిన్న బౌల్ పెట్టుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు బెల్లం వేసుకుందాము. నేను 250 గ్రామ్స్ అంత బెల్లం వేసుకుంటున్నాను. తురుముకున్నాను. ఇలా తురుముకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పూర్తిగా కరిగిపోవాలి. ఒకసారి మనం అటుకులు చూద్దాము. ఈ అటుకులు మిల్క్ కొంచెం చిక్కబడే వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి. ఈ బెల్లము మీ ఇష్టం అండి. మీకు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి బెల్లము. చూద్దామండి మనం ఇప్పుడు బెల్లం పాకము. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు మనం ఇది బెల్లం పాకము చల్లారబెట్టుకోవాలి. ప్యాన్ కింద పెట్టుకొని చల్లారబెట్టుకుందాం. వేడిది పాలల్లో పోస్తే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, అటుకులు చిక్కబడింది కదా. ఈ పాలు బెల్లం పాకం యాడ్ చేసుకుందాం. ఒకసారి ఇలా వడకట్టుకొని పోసుకోండి. ఇందులో ఏమైనా డస్ట్ అలా ఉంటే క్లియర్ ఉంటుంది.
ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ మనం కొంచెం ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుందాము. అలాగే చిటికెడు పచ్చకర్పూరము, అలాగే డ్రై ఫ్రూట్స్, అంతే అండి, మన అటుకుల పాయసం రెడీ అయినట్లే. మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఓకే అండి, చూసేసారు కదా, ఎంతో రుచికరమైన అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.